భద్రాచలం ముక్కోటి శోభ సంతరించుకుంది. రామనామ స్మరణతో భద్రగిరులు పులకించిపోతున్నాయి. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో రామయ్య దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నెల 22న పుణ్య గోదావరిలో సీతారాముల తెప్పోత్సవం, 23న ఉత్తర ద్వార దర్శనం కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి పర్వదినోత్సవానికి ప్రత్యేకత ఉంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా శ్రీరామచంద్రుని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. భద్రాచల రామయ్య దర్శనం కోసం ముక్కోటి నాడు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఏడాది కూడా భారీగా భక్తులు తరలి వస్తుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు దేవాలయ అధికారులు. ఈ నెల 13న మొదలైన వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జనవరి 2వ తేదీ వరకు కొనసాగుతాయి. జనవరి 3 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక పూజలు, విలాసోత్సవాలు, సర్వదేవత అలంకారమైన విశ్వరూప సేవ ఉంటుంది. భద్రాది వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో ప్రత్యేక పూజలతో పాటు రామచంద్రమూర్తి రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. దశావతారాల్లో దర్శనమివ్వనున్న భద్రాది రామయ్య తొలి రోజు మత్స్యావతారంలో భక్తులను కటాక్షించారు. భద్రాదిలో వైకుంఠ రాముడికి జరిగే ప్రధాన ఉత్సవాలలో ముక్కోటి కూడా ఒకటి. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి కొలువై ఉన్న భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణం, శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రధాన ఉత్సవాలుగా చెప్పవచ్చు. మత్స్యావతారంలో మొదలవుతున్న సీతారాముల ముక్కోటి ఉత్సవాలు జనవరి 8వ తేదీ నాటి విశ్వరూపతో ముగుస్తాయి. పగల్పత్తు, రాపత్తు సేవలను స్వామివారికి వైభవంగా నిర్వహించనున్నారు. ముక్కోటి ఉత్సవాలకు సుమారు 1,00,000 మంది భక్తులు తరలివస్తారని అంచనా. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రాథమిక చికిత్స కేంద్రాలు, స్వామివారి లడ్డు ప్రసాదాలు, సెక్టార్ టికెట్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 1,20,00,000 వ్యయంతో ముక్కోటి ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 22న సీతారామచంద్రమూర్తులకు తెప్పోత్సవం, గోదావరి నదిలో హంస వాహనంపై అంగరంగ వైభవంగా జరగనుంది. 23 తెల్లవారుజామున స్వామివారు ఉత్తర ద్వార దర్శనం కన్నుల పండుగగా జరగనుంది. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భక్తులకు స్వామివారి ఆహ్వానం పలుకుతూ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 2 లక్షల స్వామివారి లడ్డు ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు, ఆయా కార్యాలయాల్లో టికెట్లు విక్రయాలు చేస్తున్నారు. విద్యుత్ దీపాల అలంకరణతో దేవస్థానం కొత్త శోభను సంతరించుకుంది. స్వాగత తోరణాలు, ద్వారాలు, భక్తుల కోసం సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. మోక్షరాముని ఉత్తర ద్వార దర్శనం పూర్వజన్మ సుకృతమనే నానుడి ఉంది. అందుకే భక్తులకు రామయ్య మీద అంత నమ్మకం. అందుకే ముక్కోటి నాడు భద్రగిరులు రామనామ స్మరణతో మారుమోగనున్నాయి.